చూశాడు. నవల అంటే స్త్రీ అనమాట. ఆవిడ మామూలు స్త్రీయా? మరున్నారీ శిరోరత్నము. మరుత్ అంటే దేవతలు, మరున్నారి దేవతా స్త్రీ. దేవతా స్త్రీలలో కూడా శిరోరత్నం అనడం ద్వారా ఆవిడ శ్రేష్ఠురాలు. దేవతా స్త్రీలలో ఏ ఇంద్రుడి దగ్గర నృత్యం చేసేవాళ్ళు లేక ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తపస్సులు పాడు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని మామూలు దేవతా స్త్రీలు అంటాం. కానీ ఈవిడ అటువంటిది కాదు, నియమనిష్టలు కలిగిన దేవతా స్త్రీ. ఇంద్రుడి దగ్గర ఎప్పుడు నృత్యం చేయలేదు ఆవిడ, ఎప్పుడు ఏ ఋషుల యొక్క తపస్సు పాడు చెయ్యలేదు. అటువంటి ఉత్తమురాలు, వివాహము కానిది, ఎప్పుడు ఏ పురుషుణ్ణి మనస్సులోకి రానివ్వనిది, ఎంతసేపు పరమేశ్వరుడి గురించి పాటలే పాడుకునేది, అటువంటి స్త్రీని మరున్నారి శిరోరత్నం అంటారు. అటువంటి ఆవిడని చూశాడు. ఆవిడ తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగి ఉన్నది. శతపత్రేక్షణ. శతపత్రము అంటే తామర పువ్వు. 100 రేకులు కలిగిన తామర పువ్వుని శతపత్రం అంటారు. ఆవిడ కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి. చెంచరీక చికుర. చెంచరీకము అంటే తుమ్మెద. తుమ్మెద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో ఆవిడ తల వెంట్రుకలు అలా ఉన్నాయి. నల్లగా ఒత్తైన జుట్టున్నదన్నమాట. చంద్రాస్య. చంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖం. లోతైన బొడ్డుతో ఉన్నది ఆవిడ. అటువంటి ఆవిడ కనపడింది. ఈయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది కూర్చుని అంటే, ఆవిడ ఓ పావడా వేసుకుంది, అంటే లంగా. పైన తెల్లని దేవతలు ధరించే వస్త్రం కట్టుకున్నది. దేవతలకి సాధారణంగా తెల్లని వస్త్రాలు అంటే ఇష్టం. ఈవిడ కూడా లోపల ఒక పావడా లంగా ఉంది, పైన తెల్లని చీర కట్టుకున్నదనమాట. తతనితంబాభోగధవళాం సుఖములోని అంగదట్టపు కావి రంగు వలన శశికాంతమణిపీఠి జాజువారగా కాయలు తుంగ కుచపాళి నత్తమిల్ల తరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదోయి రతిపారవస్య విభ్రమము దెలిప ప్రౌఢి పలికిల్చు గీత ప్రబంధములకు కమ్రకర పంకరుహ రత్న కటక జన జన ధ్వని స్ఫూర్తి తాళమానములు గొలుప ఇంపు తళ్ళు కొత్త వేణ వాయింపుచుండి. ఒక మహాత్మురాలు కనపడింది. ఆవిడ ఇందాక చెప్పినట్టుగా ఎర్రని లోపలి వస్త్రం వేసుకున్నది, పైన తెల్ల చీర కట్టుకున్నది. అక్కడ ఒక వేదిక మీద కూర్చున్నది. ఆ వేదిక చంద్రకాంత శిలావేదిక, పాలరాతి వేదిక. ఈ తెల్ల చీరలో నుంచి ఎర్రని పావడాకాంతి ఆవిడ కూర్చున్న వేదిక మీద పడి ఈ వేదిక కూడా వెలిగిపోయిందట. అంటే ఆవిడ కట్టుకున్న వస్త్రం ఎంత ఎర్రగా ఉందంటే, ఆ వస్త్రము కాంతి వేదిక మీద పడి వేదిక మీద ఉన్న చంద్రకాంత శిలావేదిక కూడా, ఆ పాలరాళ్ళు కూడా కెంపుల్లో కనపడుతున్నాయి. పాలరాయి దాని మీద ఏ రంగు పడితే ఆ రంగుని ప్రతిఫలింపజేస్తుందిగా. ఈ వస్త్రం వల్ల అది కూడా పద్మరాగంలా కనపడిందిట. అంతలాగా జేవురింపజేసిందనమాట. ఆవిడ అరమోడుపు కనులతో ఉంది. పూర్తిగా తెరవలా, పూర్తిగా ముయిలా. పాడేవాళ్ళు ఎందుకో కానీ కొంచెం కళ్ళు ఇలా మూసి పాడుతూ ఉంటారు. ఆవిడ పాడుతోంది. ఆ పాట జిలిబిలి పాట. చాలా అందంగా మధురమైన మృదువైన కంఠంతో పడుతుంది. కొంతమంది పాడుతూ ఉంటే ఆ కంఠం పరమమార్ధవంతో ఉంటుందండి. భగవంతుడు ఏ జన్మలో పుణ్యమో కానీ మృదువైన కంఠం ఇస్తారు, మధురమైన కంఠం. దాన్ని తేనెతో పోల్చలేము, అమృతంతో పోల్చలేము. ఇంకా కంఠం కంఠమే అన్నమాట. అంత మధురమైన కంఠంతో పాటలు పాడుతోంది. ఆవిడ చేతిలో ఒక వీణ ఉన్నది. ఆ వీణ ఒళ్ళో పెట్టుకుంది. ఒళ్ళో పెట్టుకుని ఇలా వక్షస్థలానికి చేర్చుకుని టింగ్ 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 అని వాయిస్తోంది. వీణ మధురంగా ఉందా, ఆవిడ పాట మధురంగా ఉందంటే చెప్పలేమట. వీణకు వేణే, పాట పాటే. ప్రాచీన కాలపు సినిమాలు చూసారా మీరు? ఆ సంగీతం వాయించేవాడు అంత అద్భుతంగా వాయించేవాడు, పాడేవాళ్ళు అలా పాడేవారు. అలాగా రెండు ఒకదానితో ఒకటి పోటీ పడ్డట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఆవిడ పాడుతూ వీణ వాయిస్తుంటే ఇంకో తమాషా జరిగింది. ఆవిడ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు, గాజులు ఉన్నాయి. అన్ని బంగారపు గాజులు. ఈ బంగారపు గాజులు ఈవిడ వీణ వాయించినప్పుడు ఇలా ఇలా అంటోందిగా. మరి వీణ ఎప్పుడు ఓ చోటే పెట్టరు కదా. తీగ ఇట్నుంచి ఇటు, ఇట్నుంచి ఇటు, ఇట్నుంచి ఇటు ఆవిడ వేళ్ల వల్ల కదులుతోంది. ఆ వేళ్లతో తీగని మీటినప్పుడు ఈ చేతులు కదులుతున్నాయి. ఈ చేతులకు ఉన్న కంకణములు ఇక్కడి నుంచి ఇక్కడికి, వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి కదిలి ఒక గాజుతో ఒక గాజు తగిలి అది ఎలా ఉందిట, తాళమానములు గొలుప, పాటల్లో తాళం వేసినట్టుగా ఉందిట.
ఎంత అందమైన భావం అండి అసలు అది. ప్రౌఢి పలిగించు కమ్ర ప్రబంధములకు కమ్మర కర పంకరుహ రత్న కటక జన జనధ్వని స్ఫూర్తి తాళమాహనములు గొనుప. ఈ చేతి గాజుల చప్పుడు కూడా ఏదో తాళం వేసినట్టుగా ఉందిట. అలాంటి ఆవిడ ఇంపు అంతకంతకీ పెరుగుతూ ఉండగా చెవులకి ఆనందం కలిగేటట్టుగా వీణ వాయిస్తోంది. అలా వాయిస్తూ వాయిస్తూ హఠాత్తుగా ఆయనకేసి చూసింది. చక్కగా పాట పాడుతున్న ఆవిడ కొంచెం దూరం నుంచి ఎవరో వస్తున్న అలికిడి చూసింది. చూడగానే ఎవరబ్బా వస్తున్నారు, ఈ ప్రాంతంలోకి ఎవడో సామాన్యుడు రాడే, ఏదో విశేషమైన శక్తి లేనివాడు ఇక్కడ దాకా రాడు. ఎందుకంటే పూర్వం కలి అని ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆ గంధర్వుడు చీటికి వాటికి ఈవిడ ఇక్కడ పాట పాడుకుంటూ ఉంటే వచ్చేవాడు. 5 రోజులకో 3 రోజులకో వారానికో ఒకసారి వచ్చి, సుందరి నువ్వు పరమసుందరివి, నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోవా అని ప్రాణం తీసేవాడు. ఛీ పో, నేను ఇంతవరకు మగవాడు మొహం చూడలేదు అని తిట్టి పంపేసేది ఆవిడ. అందువల్ల అలాంటి వాడు ఎవడైనా వస్తున్నాడేమో అన్నట్టుగా ఈ అలికిడికి అటు చూసింది ఆయన్ని. దూరం నుంచి వీణ వాయిస్తోంది ఈమె, నడిచి ఆయన వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా చప్పుడు అవుతుంది. ఆ చప్పుడు కొంచెం ఆవిడని డిస్టర్బ్ చేసిందనమాట. అందుకే మనం సాధ్యమైనంత వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నిశ్శబ్దంగా ఉండాలని ఎందుకంటారంటే, శబ్దం చేస్తే ఈ సమాధిలోంచి బయటకు వస్తాడు. ఉపన్యాసానికి ఎలా ఇబ్బందో పాట పాడేవాడికి కూడా అంతే. అందుకే పాట పాడుతున్న ఈవిడ ఈ శబ్దానికి అటు చూసింది. చూడగానే మతిపోయింది ఆవిడికి. చూచి ఝళం ఝళత్కటక సూచిత వేగ పదార విందయై లేచి కుచంబులం తురుము లేనడు మల్లలనాడ అయ్యడన్ పూచిన ఒక్క పోక నునుబోదియ చేరి విలోకన ప్రభావీచి కలం తదీయ పదవీ కలశాంబుధి వెల్లి గొల్పుచున్. చూచింది, టక్కన లేచి నిలబడింది. అంటే పాట ఆపేసింది. పాట ఎందుకు ఆపేసి లేచిందో తెలిసిన, అవతలవాడి రూపం అంత ఆకర్షణీయంగా ఉంది. ఆ వచ్చినటువంటి ప్రవరుడి యొక్క రూపం చూచి మతిపోయి ఎంతో చక్కగా పాడుతున్న ఈవిడ వీణ తీసి పక్కన పెట్టింది. టక్కన లేచింది. చకచక లేచి నడుస్తూ ఉంటే ఆవిడ కాళ్లకున్నటువంటి అందెలున్నాయే ఈ నూపురములు, అవి ఝళఝళ శబ్దం చేశాయి. అలా కాలి అందెలు గణగణలాడుతూ ఉండగా, గల్లు గల్లు అంటూ ఉండగా కొంచెం దూరం నడిచి వచ్చింది. మరీ దగ్గరగా రావడానికి మొహమాటం వేసింది. అక్కడ ఒక పోక చెట్టు ఉందని చెప్పానుగా, ఆ పోక చెట్టు యొక్క బోధి నున్నగా ఉంది. ఆ నున్నగా ఉన్న చెట్టుకి ఇలా జారబడిపోయింది ఒక్కసారిగా. మళ్ళీ ఇలా అదేంటంటే చెట్టు కాబట్టి ఇలా జారబడితే కర్ర కర్ర శబ్దం రాదు. అందువల్ల హాయిగా నున్నగా ఉన్నదానికి జారబడింది. ఆ తర్వాత ఆయనని అలా చూస్తూనే ఉండిపోయింది. పాల సముద్రపు కాంతి వంటి ఆ కాంతిని చూస్తూ అలా విచిత్రంగా ఉండిపోయింది. క్షణం తర్వాత తేరుకుని ఆవిడ, ఎవడేతడు, ఎన్నాళ్ళయ్యింది హిమాలయ పర్వతాలకి మానవమాత్రుడు రాలేదే, ఇతన్ని చూస్తే మానవుడిలా అనిపిస్తున్నాడు, కంటి మీద రెప్పపాటున్నది కానీ మనిషిలా అనిపించట్లేదు, సౌందర్యం చూస్తే మతిపోతోంది. ఇదంతా గుండు చేయించుకుని పిలక పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తులు అంత అందం కనపడదు. ఓరి వీడి దుంపతేక గుండులో కూడా పండులా కనపడుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నది ఆవిడ. నిజంగా వారు గుండుగా ఉంటే ఏం అందంగా ఉంటారు? ఎక్కడో నాబోటివాడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు కానీ ఎవడ పడితే వాడు గుండు చేయించుకుంటే అందంగా ఉంటాడా? అందుకని ఆవిడికి మతిపోయి, ఎక్కడివాడో యక్షతనయేందు జయంత వసంత కంతులను చక్కదనంబునన్ గెలువజాలెడివాడు మహీసురాన్వయం బెక్కడ ఈతను విభవమెక్కడ ఎలని బంటుగా మరుల్ డక్కగొనంగరాదే అకటా నన్ను వీడు పరిగ్రహించినన్. ఒక్క క్షణకాలం అంత ఉత్తమ స్త్రీ, ఎప్పుడూ పరపురుషుడికేసి చూడని ఆవిడ కూడా మతి పోగొట్టుకుని, ఎక్కడివాడు వీడు, యక్షుడి కొడుకైన నలకోబరుణ్ణి, ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి, మన్మధుణ్ణి, వసంతుణ్ణి, వీళ్ళందరినీ తన సౌందర్యంతో జయిస్తాడు. వాళ్ళందరికంటే అందంగా ఉన్నాడు. నలకోబరుడి కంటే, మన్మధుని కంటే, వసంతుని కంటే, జయంతుని కంటే ఇతడే అందంగా ఉన్నాడు. ఆహాహా, ఈ పుణ్యాత్ముడు నన్ను వరించి వివాహం చేసుకుంటేనా మన్మధుణ్ణి నా కాలి కిందేసి దొక్కుదక్కనా, అంటే మన్మథ సామ్రాజ్యాన్ని ఏలకుండా ఉంటానా? వీడు ఆ వాలకం చూస్తే విప్రుడిలో ఉన్నాడు, సౌందర్యం చూస్తే లోకోత్తరంగా ఉంది. ఈ బ్రాహ్మణుడు ఏమిటి, ఈ అందం ఏమిటి, ఎంత విచిత్రం ఇది, ఇటువంటి వాడు ఎక్కడ దొరికాడో, వీడు భూసురుడు కాదు, నిజంగా సురలను కూడా జయించేవాడు అనుకున్నది. ఇంతలో ఆయన దగ్గరకు వచ్చాడు. పాపం ఈయన అమాయకుడు.
ఆవిడ ఏం చూసిందో ఏమనుకుంటుందో ఏమీ తెలియదు. కేవలం జపం తపం అగ్నిహోత్రం తప్ప ఎరగని మహాత్ముడు, పరమనిష్ఠాగరిష్ఠుడు, ఏకపత్ని వ్రతుడు, పరస్త్రీ కనపడితే తల్లి కింద భావించే ఉత్తమోత్తముడు. ఈ కథ ఎంత గొప్పదంటే అందుకే మనువు పుట్టాడు ఇటువంటి కాలంలో. సారోచిషుడు అనే ఒక మనువు యొక్క చరిత్ర కదా ఇది. పురాణంలో దీన్ని ఇంత హైలైట్గా ఎందుకు చెప్పారంటే, ఒకవైపేమో పరమసుందరి, మరోవైపు ఈయన పరమసుందరుడు. ఆవిడ దేవతా స్త్రీ, ఈయన చూచి మతి పోగొట్టుకుంటోంది. అటువంటి దేవతా స్త్రీని చూస్తే ఎటువంటి వాడైనా మతి పోగొట్టుకోవాలి, కానీ ఈయన ఏమాత్రం చలించటం లేదు, ఎక్కడ మనస్సు చెదరకుండా ఉంటున్నాడు. అది ఎంత గొప్పతనం అండి అసలు. ఒరే పిచ్చాడా, ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో నేర్చుకో. ఇంద్రియ నిగ్రహానికి పరాకాష్ఠ ఈ పాత్ర అని చెప్పడానికే సద్గురువులు ఈ కథను చాలా జాగ్రత్తగా చెప్పమని చెప్పారు తెలుసా పూర్వకాలంలో. ఇటువంటి వాడి కథను ఆదర్శంగా తీసుకోవాలి మనం. అంతేగాని కనిపించిన ప్రతి వస్తువు వెనకాతల పడిపోతే నీకు అందులో చెడ్డ తప్ప మరేం కనపడదు. సీతలో పవిత్రతను చూడాలి. రావణాసురుడు కదా మనకు కావాల్సింది, రాముడు ఆదర్శం కావాలి మనకి. అందుకే ఈ కథలు వినడం వల్ల మనకున్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయట. తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన మహాపాపాలు పోవడానికి ఈ కథలు వినాలండి. నేను నిజం చెబుతున్నాను, మీరు చాలా అదృష్టవంతులు. మార్కండేయ పురాణం ఎంత గొప్పదో తెలుసా? ఈ 40 రోజులు మీరు విన్న తర్వాత మీరు ఈనాటి వరకు ఆనాటి వరకు చేసిన సకల పాపాలు, మనస్సుతో కాని శరీరంతో కాని చేసినవన్నీ గంగానది ఎలా మనుషుల్ని ప్రక్షాళన చేస్తుందో అలా చేస్తుందని చెప్పాడు. అందుకని 1-2 సార్లు శ్రద్ధగా వినండో అని ఎందుకు చెప్తానంటే, నేను మీరు అదృష్టవంతులు కాబట్టి మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తాను అనమాట. గంగ తనలో ములిగిన వాడిని మాత్రమే పవిత్రుని చేస్తుంది. ఇది అలా కాదు, విన్న మాత్రాన పవిత్రుని చేస్తుంది. అందుకే మూలంలో మహిమని చెబుతూ తత్పాదసలిలం యథ అంటే విష్ణు పాదముల నుండి పుట్టిన గంగవలే ఈ కథ. వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాణ్ణి, పృచ్ఛకం ప్రశ్నించేవాణ్ణి, శ్రోత్రూన్ వినేవాడిని, ఈ ముగ్గురిని పవిత్రులు చేస్తుందట. గంగ ఎలాంటిది? ఈవిడ స్నానం చేస్తే ఈవిడే పవిత్రురాలు అవుతుంది, ఆయన స్నానం చేస్తే ఆయనే పవిత్రుడవుతాడు. కానీ ఇది ఈ పురాణ గంగ ఉపన్యాసం చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి, వినడమని ప్రోత్సహించేవాణ్ణి, ఇందులో ధర్మ సందేహాలు అడిగేవాణ్ణి, అందరినీ, వీళ్ళనే కాదట వాళ్ళని కూడా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరు వస్తున్నారు, మీ ఇళ్లలో మీ పిల్లలు రాలేకపోవచ్చు, మనవలు రాలేకపోవచ్చు, లేదా కొంతమంది భార్యలు వస్తే భర్తలు రావడంలా, భర్తలు వస్తే భార్యలు రావడంలా. ఇప్పుడు భార్య వింటే భర్తకు కూడా ఈ ఫలితం వస్తుందని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి గంగ కంటే ఈ మార్కండేయ పురాణ కథాగంగ గొప్పదట అని వ్యాసుడు చెప్పిన మాట, ఇప్పుడు నేను చెప్పిన మాట. ఆయన ప్రారంభంలోనే చెప్పాడు, చివరిలో కూడా చెప్పాడు ఫలశ్రుతిలో. ఈ కథను అందుకే అనుక్షణం శ్రద్ధగా అన్నీ విడిచిపెట్టి వినండి. ఇప్పుడు ఆవిడ ఆయన చూసి మతి పోగొట్టుకుంది. ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వెవరివి? ఈ ప్రదేశంలో మానవమాత్రులు ఉండరు, భయంకరమైన క్రూర మృగాలు, దట్టంగా అల్లుకుపోయిన చెట్లు, దబదబా ప్రవహించే సెలయేళ్లు, ఇవి తప్ప ఈ పర్వత ప్రాంగణంలో మరొక వస్తువు కనపడటం లేదు. ఇక్కడ ఇంత నిర్భయంగా తిరుగుతున్నావు నువ్వు. మొగాణ్ణి నేనే హడిలిపోతున్నాను, నువ్వు ఆడదానివి అని ఆయన అంతరార్థం. యౌవతవీవు భీతహరిణేక్షణ ఒంటి జరించెదోటలేక ఇవ్వన భూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవత్రప్పితిన్ కొవ్వున ఇన్నగాగ్రమునకును తెల్చి పురంబు చేర ఇంకెవిధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్. నీవెవరవమ్మా? నీ కళ్ళు భయపడుతున్న లేడి కన్నుల్లో ఉన్నాయి. లేడి కళ్ళు పెద్దవి, అందులో భయపడుతున్న లేడి ఇలా చూస్తూ ఉంటుంది, చంచలంగా చూస్తుంది. అంటే ఆవిడ కళ్ళు చంచలముగా ఉన్నాయి, కదిలిపోతున్నాయి అన్నమాట. ఎవరినైనా చూచినప్పుడు ఆశ్చర్యం కానీ, ఆనందం కానీ, భయం కానీ కలిగితే మన కళ్ళెల్లా తిప్పేస్తాం. అందుకని అటువంటి కళ్ళని లేడి కళ్ళతో పోల్చారు. సహజంగా స్త్రీలకి పూర్వం భయం అని ఒకటి ఉండేది, అందుకని ఆ భయంతో అలా చూస్తుందేమోనని భయపడుతున్న లేడి కన్నుల వంటి కన్నులు కరిగిన ఓ లేడీ నువ్వెవరివి? నీకేం భయం లేదా? మొగమాటం లేకుండా, ఏమాత్రం భయం లేకుండా ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు. నేనా? ఎవరినో చెబుతున్నా విను. నన్ను ప్రవరుడు అంటారు. ఏదో ఒక బ్రాహ్మణ్ణి, యజ్ఞాలు చేసుకుంటూ వేదాలు చదువుకుంటూ బతికేవాణ్ణి. కొవ్వెక్కి ఆయన చెప్పుకోవడం నాకు నవ్వొస్తున్నాడు. క్రొవ్వున నగాగ్రం అనుకుని తినదంచిది.
పవిత్రమైన హిమాలయాలకి తీర్థయాత్రలకు వచ్చాను అనలే. ఇంట్లో హాయిగా పడుండలేక వేళకి తినలేక మృష్టాన్నం కొవ్వెక్కి ఇక్కడికి వచ్చాను ఎవడో ఏదో చెబితే. ఎందుకంటే ఇరుక్కుపోయాడు కదా, అందుకని పాపం తనని తానే తిట్టుకుని ఇతరులను తిట్టడం ఎందుకు అనుకుని అనవసరంగా తిన్నది వంట పట్టించుకోక ఇక్కడికి వచ్చాను. ఈ కొండ చివరికి వచ్చాను. ఇంటికి వెళ్ళడానికి దారి తెలియటం లేదు. నీకేమైనా మా ఇంటికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెబుతావా? పోనీ ఆ ఊరేమిటో చెప్పలా, ఎటెళ్లాలో తెలియదు. మా ఊరికి ఏమైనా దారి తెలిస్తే చెబుతావా, నీకు శుభం అవుతుంది అన్నాడు. అప్పుడు క్రమంగా నేను భూసురుణ్ణి, ఫలానా అరుణాస్పదమని మా ఊరు, ఆ తర్వాత మొత్తం తన యొక్క చరిత్ర చెప్పి ఆయన ఎవరో ఇంత పసరిచ్చాడు, అది కారికి రాసుకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను, అది కరిగిపోయింది, ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, నా కోసం మా వాళ్ళంతా బెంగ పెట్టుకుంటున్నారు, నువ్వు చూస్తే ఉత్తమురాల్లో కనపడుతున్నావు, నీ కళ్ళు రెప్పపాటు లేకుండా ఉన్నాయి. కంటి మీద సాధారణంగా ఇలా రెప్పపాటు ఉంటే మానవ స్త్రీలు, నీకు రెప్పపాటు లేదు కాబట్టి నువ్వు దేవతా స్త్రీవి. దేవతలకి మహామహిమలు ఉంటాయి, అందుకే నేను అడుగుతున్నాను, మా ఊరు వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉందా అని అడిగితే అప్పటిదాకా కళ్ళలా బిగుసుకుపోయి చూసిన ఆవిడ ఈ మనిషిని చూడటంతో మానవ లక్షణాలు కొంచెం వచ్చేయటండోయ్. అనిమేష స్థితి మాన్పే బెత్తరపు చూపు. అప్పటిదాకా రెప్పలిపాటు లేదు, ఇప్పుడు ఈయన పలకరించాక ఈయన మీద ప్రేమ బాగా పెరగడం వల్ల ఆవిడకు కూడా టిక్ టిక్ అని 2-3 సార్లు రెప్ప కొట్టుకుందిట. మన మానవులం ఎంత గొప్పవాళ్ళం అంటే దేవతలను కూడా మన లెవెల్కి దిగదారుస్తాం. అస్వేదతా వృత్తి మాన్పే నవస్వేదక వృత్తి. అప్పటిదాకా చెమట పట్టలేదు ఆవిడికి. దేవతలకి మనలాగా చెమటలు పట్టవసమండి. చెమటలు పట్టడాలు, మళ్ళీ మనతో పాటు ఒక వంట వండి తెచ్చుకోవడాలు, వంట వండించుకోవడాలు, గారెలు తిండాలు, పకోడీలు తిండాలు, ఇవే అక్కర్లేదు. అందుకే దేవతలు అన్నారు. దేవతలు కేవలం అమృతంతో బతుకుతారు, జరామరణాలు లేని వాళ్ళు. అందువల్ల ఎప్పుడైతే నీకు తాగుడు భోజనం ఇవి అవసరం లేదో అప్పుడు చెమట పట్టదు, మలమూత్రాలు ఉండవు. కానీ ఇప్పుడు ఆవిడకు కూడా స్వేదం వచ్చిందట. అస్వేదతా వృత్తి మాన్పే నవస్వేదక వృత్తి. కొత్త చెమట పట్టింది, ఇదివరకు ఉన్న దేవలక్షణం పోయింది. అంటే ఒక్క క్షణకాలం వెళ్ళండి. భ్రమరకీట న్యాయం అని ఒక న్యాయం ఉన్నది. ఆ న్యాయం ప్రకారం ఈవిడు కూడా మనిషిని పదే పదే తలుచుకొని మనిషిని ప్రేమించి మానవ స్త్రీ అయిపోయింది. మానవా అంది ఇన్ని. దాంతో మానవ లక్షణాలు ఆవిడ మారకుండా విడిచిపెట్టకుండా పట్టుకున్నాయన్నమాట. భ్రమరకీట న్యాయం గురించి విన్నారుగా మీరు. తుమ్మెద గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. ఒక పేడ పురుగుని పట్టుకొచ్చి, అది కూడా ఆవు పేడలో ఉన్న పురుగుని పట్టుకొస్తుంది. ఆ పురుగుని తన గుట్లో పెడుతుంది. ఆ పురుగు చుట్టూత భమ్మని తిరుగుతుంటే ఆ పురుగు భయపడిపోయి దీనిలా గుడ్లు అప్పగించి చూస్తుందిట. భయంతో ఈ చప్పుడికి ఆ తుమ్మెద కేసి చూసిన పేడ పురుగు ఒక 2-3 నిమిషాల తర్వాత తుమ్మెదగా మారిపోతుంది. అలా తుమ్మెద భయపెట్టి ఒక పురుగును మరొక తుమ్మెదగా మారుస్తోంది. అలాగే ఈ మనిషిని అలా సంభ్రమంతో చూసి చూసి క్షణకాలం దేవతా స్త్రీ మానవ స్త్రీ అయిపోయిందనమాట. ఆ తర్వాత సర్దుకుని, ఏమయ్యా ఇంతంత కళ్ళున్నాయి నీకు, ఆయనకి పెద్ద పెద్ద కళ్ళుండోయ్, అందుకని చింత చిగురులో ఇంతంత కళ్ళు కావు, ఆయన విశాలాక్షుడు అంటే ఇంతంత కళ్ళు కలిగిన వాడు అనమాట. అంతేగాని కళ్ళు ఎంత ఉంటాయి, వాడికి విశాలాక్షుడు అని పేరెడితే నవ్వు వస్తుంది నాకు. కాబట్టి కంటికి మనిషి యొక్క ప్రవర్తనకి తేడా ఉండాలి. ఇంతంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కదా, ఆ మాత్రం నీకు దారి తెలియదా అని వ్యంగ్యంగా పలికిందట. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిటి పల్కరించులాగింతియకాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీకెంత భయంబులే కరుగ ఎల్లిదమైతి మే మాటలేటికిన్. నీకెంత కళ్ళున్నాయా? ఇంత కళ్ళుండి నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఆ త్రోవ మర్చిపోయావా? ఎవరిని అడుగుతావయ్యా దారి? ఏదో ఆడది ఒంటరిగా ఉంది, పలకరించి బుట్టలో వేసుకోవడానికి, వెకిలి వేషాలు వేయడానికి ఇక్కడికి వచ్చావు తప్ప నువ్వేమీ దారి మర్చిపోవడం కాదు. నాకు తెలియదా ఈ మొగాళ్ల సంగతి? ఈ మొగాళ్ళంతే, ఆడవాళ్ళు కనపడ్డారా ఏదో వంకబెట్టి పలకరిస్తారు. ఆ వంకబెట్టి పలకరించడానికి నా దగ్గరకు వచ్చి మా ఊరికి దారి తెలియదంటావా? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నీకు దారి తెలియదో? మీ ఊరి నుంచి ఎలా వచ్చావు? ఆ త్రోవ మర్చిపోయావా? ఎవడన్నా వింటే నవ్వుతాడు. చాలు ఇంతలోకి అయిపోయామా? ఎల్లిదమైతిమే అంది ఆవిడ వ్యంగ్యంగా. ఇంతలోకి అయిపోయామా? ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నంత మాత్రం చేత అలా దగ్గరకు వచ్చి పలకరించచ్చా అన్నది. లేదమ్మా, నేను అలాంటి వాడికి అత్తల్లోయ్, అలా ఒంటరిగా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో నెపం పెట్టి పలకరించి బొట్టలో వేసుకునే బుద్ధి లేదు. పరస్త్రీ పాముతో సమానం, తల్లితో సమానం.
అందువల్ల నేను అలాంటి వాడిని కాదమ్మా, నిజంగా చెబుతున్నాను, నేను ఆకాశ మార్గంలో వచ్చాను, నడిచొచ్చి ఉంటే దారి తెలిసేది. కొంతమంది అంటారనమాట, ఏమండో వెళ్ళేటప్పుడు దారి చెబుతారంటే నాకేం తెలుసు, కారులో గుర్తున్నాగా అంటారు. అలా నేను ఆకాశంలో వచ్చా కాబట్టి ఇప్పుడు నాకేం తెలుస్తుంది దారి, నా దారి గోదావరి. కాబట్టి తల్లి ఆకాశ మార్గంలో ఉండటం వల్ల నేల మీద రాకపోవటం వల్ల గుర్తు పెట్టుకోలేదు. దయతో ఏమనుకోకుండా చెప్పంటే ఆవిడకి ఎందుకు వచ్చింది, ఈయనకి అర్థం కావట్లేదు, నా భాష నా చూపులు కనిపెట్టలేకపోతున్నాడు అనుకున్నది. ఇప్పుడు నా బోటివాడు ఎంతసేపు పురాణాలకు అలవాటు పడినవాడు ఏం అర్థం చేసుకుంటాడు, ఈ ద్వంద్వార్థాలు చెత్తా చెదారం. ఎంతసేపు మా దారి వేరు, మాకు ఎంతసేపు ఆ గదిలో కూర్చోవడం, చదువుకోవడం, రాసుకోవడం తప్ప లౌకిక ప్రపంచం పెద్దగా తెలియదు. ఇంకా మాలాంటి వాళ్ళం కొంత అమెరికాయో వెడుతున్నాం కనుక కొంచెం మిరికల్లా తయారయ్యాం అమెరికా వెళ్ళి. పాప ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు, వీసా లేదు, పాస్పోర్ట్ లేదు కదా, అందుకని ఆయనకు అర్థం కావటం లేదని కనిపెట్టి, ఏమయ్యా ఎందుకు ఎంత గొడవ, నిక్కముదాపనేల ధరణీ సురనందన ఇంక నీపయిన్ చిక్కెమనంబు నాకు. నీ దగ్గర అబద్ధం ఆడను, నా మనస్సు పారేసుకున్నాను, నా మనస్సు పూర్తిగా నీలో లగ్నం అయిపోయింది, నిన్ను ప్రేమించాను, నన్ను వివాహం చేసుకుని ఇక్కడ హాయిగా ఉండిపో. ఎందుకు వచ్చింది మీ ఊరు, మీ ఊళ్ళో ఏం సుఖాలు ఉంటాయి, నేను ఎవరిని అనుకుంటున్నావేమో, ఇంతవరకు పొరపాటును కూడా పరపురుషుణ్ణి మనస్సులోకి కూడా రానివ్వనంత ఉత్తమ స్త్రీని. పూర్వం పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి చిలికారు. ఆ పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి కొంతమంది స్త్రీలు పుట్టారు. చిన్ని వెన్నెల్ల కందు వెన్ను దన్ని సుధాబ్ది పొడమిన చెలువతో బుట్టుమాకు రహి ఉట్ట జంత్రగాత్రముల రాల్గరగిల్చు విమల గాంధర్వంబు విద్య మాకు. మేమెవరం సామాన్య స్త్రీలం అనుకుంటున్నావేమో. పాలసముద్రాన్ని దేవదానవులు మధించినప్పుడు ముందు చంద్రుడు పుట్టాడు, చంద్రుడి తర్వాత లక్ష్మి పుట్టింది. ఆ లక్ష్మీదేవి వెనుకనే ఆవిడతో పాటు పుట్టాం మేము. అందుకే మమ్మల్ని అప్సరసలు అంటారు. అప్పంటే నీరు, నీళ్లల్లోంచి పుట్టాం గనక అప్సరహ అని మాకు పేరు. నేను, రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళు పుట్టారు. నా పేరు వరూధిని. పేరు వరూధిని విప్రకుమార ఘృతాచి తులోత్తమ హరిణి హేమ రంభ వరాలు ఉదార గుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్. పాలసముద్రంలోంచి పుట్టిన మేము చాలామంది ఉన్నాం. నా పేరు వరూధిని, నన్ను వరూధిని అంటారు. రంభ, హరిణి, హేమ, తిలోత్తమ, శశిరేఖ వీళ్ళంతా మా సోదరీమణులు. వారంతా ఇంద్రుడి సభలో చేరి ఇంద్రుడికి నాట్యం చూపిస్తూ ఆనంద పెడుతూ ఉంటారు. మునులు తపస్సులు చేస్తూ ఉంటే తపస్సులు పాడు చేయడానికి ఇంద్రుడు పంపినప్పుడు వెడుతూ ఉంటారు. నేను మాత్రం వారితో విరోధించాను. చిచ్చి, ఇంద్రుడి దగ్గర నృత్యం చేయడం ఏమిటి, ఆ 1000 కళ్ళవాడు నన్ను చూసి నా సౌందర్యాన్ని చూసి ఏదన్నా అనుకుంటే నా శీలానికి భంగం కదా అని అతని దగ్గర నృత్యం చేయటానికి అంగీకరించలేదు. ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు. ఎవడొచ్చి పెళ్లి చేసుకోమన్నా బ్రహ్మచర్య దీక్షతో ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రపంచానికి అతీతంగా ఉన్న ఈ పవిత్రమైన దేవభూమి, భూలోక కైలాసం, శంకరుడు తపస్సు చేసిన స్థలం, ఇంకా ఎంతో మంది శంకర కింకరీమణులు తిరిగిన స్థలం. ఈ స్థలంలో ఈ ఏకాంత మందిరం నిర్మించుకుని నేను హాయిగా కీర్తనలు పాడుకుంటూ ఉన్నాను. ఇంతవరకు నా జోలికి ఒక్కడు కూడా రాలేదు. వచ్చినా నేను ఛీ పో అని గంటేశాను. ఇంకా పుట్టుకతో పాలసముద్రం నుంచి పుట్టిన కారణం చేత నాకు కొన్ని విద్యలు వచ్చాయి. అందులో రాళ్ళు కూడా కరిగిపోయేలాగా పాట పాడగలిగేటటువంటి గాంధర్వ విద్య, సంగీత విద్య పుట్టుకతో వచ్చింది. నాకు పుట్టుకతో సంగీతం వచ్చింది. వీణ వాయిస్తాను, మధ్యలో వాయిస్తాను, చక్కగా పాడతాను. నేను పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పిందాన్ని. రాళ్ళు కరగించు విమల గాంధర్వంబు విద్య మాకు. ఇంకక్కడితో ఆగామా? ఒకానొకప్పుడు మాత్రం పద్మసంభవ భర్గ, ఎంత గొప్పవాడు చెప్పిందంటే ఆమె. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు ఈ 3 లోకాల్లో నేను వెళ్ళి ఒకప్పుడు నృత్యం చేశాను. సాముగరిడీలు మాకు గోత్రామరేంద్రాంది. సాముగరిడీల కోసమని తాలింఖానాకి పెడతారే, అలా నేను కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నృత్యం చేశాను. ఆ ప్రాంతాలకు మానవమాత్రుడు వెళ్ళగలడా? బ్రహ్మలోకానికి, శివలోకానికి ఎవడన్నా పెడతాడా? నేను వెళ్ళాను, వైకుంఠానికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర మాత్రం నృత్యం చేశాను. దీన్ని బట్టి అంతటి గొప్ప వాళ్ళ సభలో ఏదో సామాన్యమైన వేదిక మీద నృత్యం చేసినట్టుగా నృత్యం చేసి వచ్చినంత గొప్ప మహిమ కలిగిందాన్ని.
అనన్యకాంత అన్నారంటే ఇక్కడ ఇంకో మాట. అనన్యకాంత అంటే అన్యుణ్ణి మనసులోకి కూడా రానివ్వలేదు. దగ్గరికి పక్కనట్టండి, దగ్గరికి పక్కన పెట్టి మనస్సులోకి కూడా పరపురుషుడి మీద నేను ఏ విధమైన ఆలోచన పెట్టుకోలేదు. అంత గొప్పదాన్ని నన్ను వివాహం చేసుకో అంటే ఆయన చిరునవ్వు నవ్వి ఎంత మాట అన్నావు. నేను వివాహమైన వాణ్ణి, పెళ్ళయి గృహస్థాశ్రమంలో సుఖంగా జీవిస్తున్నవాణ్ణి, నిత్యం అగ్నిహోత్రం, యజ్ఞములు, సంధ్యావందనం, గాయత్రీ జపంతో బతికేవాణ్ణి, వేదం చదవడం చెప్పడం తప్ప మరొకటి ఎరగని వాణ్ణి, పొరపాటును కూడా పరస్త్రీ నా హృదయంలోకి రాదు. ఎంత సౌందర్యవతివైనా నిన్ను మించిన ఇంకా అందగత్తెలొచ్చినా నేను ఆ స్త్రీని తల్లి కింద భావిస్తాను. వెర్రిదానా, నా మనస్సు తెలుసుకోలేక సామాన్యుడిని పిలిచినట్టుగా నన్ను దగ్గరకు రమ్మని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండమని అంటున్నావు. నాకు మా ఊళ్ళో ఉన్న ఇల్లే ఇష్టం. మా పూరి గుడిసిలినా పర్వాలేదు, మనస్సు పవిత్రంగా ఉంటే చాలు. నాకు అరణులు, దర్భలు ఇవే ఇష్టం. అంతేకాని ఈ బంగారపు నగలు, ఈ భవనాలు, ఈ భోగాలు ఇవేమీ నాకొద్దు. నేను అసలు ఆ ఊహనే దూరం పెడుతున్నాను. దయతో మా ఊరు వెళ్ళడానికి నువ్వు దేవతా స్త్రీవి కనుక నీ మహిమతో ఏదైనా మార్గం చెప్పు. మీరు దేవతలు, మహిమలు ఉంటే నువ్వు తలుచుకుంటే అంత అంటే నేను వెళ్ళిపోతాను. ఈ పెళ్ళి ఇటువంటి మాటలన్నీ పక్కన పెట్టు, ఈ రతిక్రీడాదులు పక్కన పెట్టు, నన్ను మాత్రం ఇంటికి పంపి అన్నాడు. పాప ఆవిడ ఈయన ఒక 2-3 సార్లు చెబితే కానీ అర్థం కాదు, కొంతమంది భీష్మించుకుంటారు అనుకుంది తప్ప ఆయన మనస్సు ఆ కఠోర దీక్ష అర్థం కాక, ఎక్కడ ఈ ఊరయ్యా చీటికి వాటి ఇంటికి పోతానంటావు, ఎక్కడి ఊరు కాల్ నిలువకింటికి పోయదనంచు పల్కెదీ ఒక్కట మీ కుటీర నిలయంబులకు సరిరాకపోయనే, ఎక్కడి నందనోత్కరము ఎక్కడి ఈ లవలీ నికుంజముల్. ఏనాయన చీటికి వాటికి ఇంటికి పెడతా నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఒకటే గొడవ చేస్తావు. నీ బోడి ఇంట్లో ఏముంది, మీ ఊళ్ళో ఏముంటుంది? పుట్టడం, పెరగడం, చావడం, గుడిసెలు లేదా పెంకుటిళ్ళు, మహా అయితే రాతి కొంపలు 4 రోజుల పైగా కూలిపోతాయి. అక్కడ ఏమైనా భోగాలున్నాయా, భాగ్యాలున్నాయా, నిత్య ఆనందం ఉందా, యవ్వనం ఉందా, మృత్యువు లేని స్థితి ఉందా? ఏమీ లేదు. అంతా పుట్టి పెరిగి నాశనం అయిపోయే స్థలాలు మీవి. ఇదో ఎప్పటికీ నాశనం కాని దేవభూమి. మీ కుటీరాలకి ఈ పవిత్రమైన మణులతో నిర్మింపబడిన భవనములు సాటికావా? ఈ ఉద్యానవనములు సాటికావా? ఈ అమృతాన్నం సాటికాదా? ఎందుకయ్యా జరామరణాలతో కూడిన ఆ బతుకు కోరుకుంటావు? జరామరణాలకు అతీతమైన ఈ భోగాలు కోరుకో. వారు వెర్రాడా? అశ్వమేధం, రాజసూయం, ఈ యజ్ఞములు చేసిన వాళ్ళు స్వర్గానికి వస్తారు. స్వర్గానికి వచ్చి అలాంటి అప్సరసల యొక్క పొందుతారు. ఆ యాగములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఏదో నీ ఎదురుగుండా కనబడుతోంది. బ్రతికుండగా వచ్చే సుఖాలు మాని ఎప్పుడో చచ్చాక వచ్చే స్వర్గ సుఖాలు అంటావే మీరా వెర్రాడా అన్నది పాపం. అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, ఎంత గొప్పగా చెప్పావు, చచ్చిన తర్వాత ఏమొస్తుందో అది పక్కన పెట్టు. బ్రతికుండగా మానవుడు శాస్త్రధర్మం అనుసరించి సత్కర్మాచరణ చేస్తే ముక్తి పొందుతాడు. తరుణి రేపును మాపు హవ్యముల చేతం తృప్తుడవు ఈ అగ్నిహోత్రుడు ప్రసాదించేటటువంటి మోక్షాలని తలుచుకుంటే నాకు బ్రహ్మానందం కలుగుతుంది. నేను ప్రతిరోజు ఉదయం లేస్తాను, పవిత్రంగా స్నానం చేస్తాను, విభూతి రేఖలు పూసుకుంటాను, అగ్నిహోత్రుడిని పూజిస్తాను. ఈ అగ్నిహోత్రుడు కంటికి కనిపించే శివుడు, కంటికి కనిపించే విష్ణువు. ఎందుకని? అగ్నిహోత్రుడు విష్ణుమూర్తికి ముఖం కదా. ముఖమపి దహనహ అని మనకు విష్ణు సహస్రనామం చెబుతున్నది. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖమే అగ్నిహోత్రుడు. కాబట్టి ఈ అగ్నిహోత్రుడికి నేను ఏదైనా విరేలుస్తున్నానంటే విష్ణుమూర్తి నోట్లో వేస్తున్నాను. అప్పుడు ఆయన సంతోషం పొందుతాడు. సంతోషం పొంది శరీరం విడిచాక పునర్జన్మ లేని సుఖాలు ఇస్తాడు. నువ్విచ్చే సుఖం నరకంలోకి తోస్తుంది, పునర్జన్మ ఇచ్చే సుఖం అది. కానీ భగవంతుడైన ఈ అగ్నిహోత్రుడిచ్చే సుఖముందే మళ్ళీ పుట్టుక లేనటువంటి ముక్తినిస్తుంది. ఆ సుఖం నాకు కావాలి. చెప్పకుమిట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ వడల్ తెరమే. ఈ ఒళ్ళు శాశ్వతం అనుకుంటున్నావా? ఇవాళ నిజంగా నీలాంటి సుందరీమణిని తాత్కాలికంగా పొందాననుకుందాం. ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఈ ఒళ్ళు ఏమన్నా శాశ్వతంగా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి శాశ్వతం కాని శరీర సుఖం కోసం శాశ్వతమైన ముక్తి సుఖం వదులుకుంటానా? ఇట్టి తుచ్చ సుఖములు, ఈ పనికిమాలిన సుఖములు మీసాలపై తేనియల్ అన్నాడు. మీసాలకు పూసుకున్న తేనె, దీనివల్ల ఏం ఉపయోగం? అలా నాగితే నాలుగు కూడా గరగరలాడుతుంది.
నోట్లో వేసుకుంటే తేనె కానీ మీసాలకి రాసుకుంటే తేనెమిటి? నా మాట విను, నన్ను మా ఇంటికి పంపించంటే పాప ఆవిడ చాలా చెప్పింది. ఓరి వెర్రివాడ, ఎంత చెబుతున్నా వినడం లేదురా నాయన. అసలు నన్ను చూడడమే కష్టం. చూడ్డానికి తహతహలాడేవాళ్ళు కొందరున్నారు. ఇంద్రుడు వచ్చాడు పొమ్మన్నాను, చంద్రుడు వచ్చాడు పొమ్మన్నాను, గంధర్వులు వచ్చారు చీపు అన్నాను, అనన్యకాంతం నేను వెతుక్కుంటూ వస్తున్నాను. ఈ మాత్రం నీకు తెలియదు? ఉపనిషత్తులు ఏం చెప్పాయి, వేదములు ఏం చెప్పాయి?